హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇలా అయితే బాగుండు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇలాంటివి ఉంటే చాలా బాగుండేది అనేసి నాకు కొన్ని క్రేజీ ఐడియాస్ వచ్చాయి. అవి నిజంగా మన రియల్ లైఫ్ లో జరిగితే మన లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆ ఐడియాస్ ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాం. యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ సిస్టమ్, అలాగే మన మొబైల్ ఫోన్ లో డేటా సేవ్ సిస్టమ్, అండ్ మన మొబైల్ ఫోన్ లో బ్యాటరీ అయితే ఉంటది కదా, బ్యాటరీ పర్సంటేజ్ అనేది మరొక మొబైల్ కి సేవ్ సిస్టమ్. మన మొబైల్ ఫోన్ లో డేటా స్పీడ్ అనేది ఉంటుంది కదా, ఆటోమేటెడ్ డేటా స్పీడ్ బూస్ట్ అప్ అనమాట. అది ఆ సిస్టమ్. అండ్ మొబైల్లో సిగ్నల్ జనరేటర్ సిస్టమ్. ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారిగా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఈ విధంగా దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఫాలో అయిపోండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ వీడియోలో ఒక 10 టాపిక్స్ గురించి ఇలాంటివి అయితే ఒకసారిగా డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, నెంబర్ 1, మన యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ కామెంట్ సిస్టమ్ పెడితే ఏ విధంగా ఉంటుందో తెలుసా? యూట్యూబ్ మొత్తం దద్దరెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు, మనకి వాట్సాప్ లో వాయిస్ ఓవర్ సిస్టమ్ ఉంది, అండ్ మనకి యూట్యూబ్ లో కూడా అలాంటి వాయిస్ ఓవర్ సిస్టమ్ అనేది వచ్చింది అనుకోండి. యూట్యూబ్ వాయిస్ కామెంట్ సిస్టమ్. ఓకే, ఇలాంటిది వస్తే మాత్రం నిజంగా మీరు యూట్యూబ్ లో ఆల్రెడీ తెలుసు మీకు, యూట్యూబ్ లో ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నిజంగా వాయిస్ ఓవర్ సిస్టమ్ వస్తే మాత్రం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నిజంగా మనం ఊహాతీతం, అది మనం ఊహించలేం. నిజంగా అంతలా ఉంటుంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. బ్యాడ్ కామెంట్స్ ఏ విధంగా చదివే ఉంటారు, చూసే ఉంటారు. నిజంగా క్రియేటర్స్ అయితే వీడియో చేయడం నిజంగా మానేస్తారు, కామెంట్ సెక్షన్ మొత్తం ఆఫ్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా మనకి యూట్యూబ్ లో వాయిస్ కామెంట్ సిస్టమ్ వస్తే మాత్రం ఆ విధంగా అయితే ఉంటుంది. యూట్యూబ్ మొత్తం అతలాకుతలం అయిపోద్ది, దద్దరిల్లిపోద్ది ఓవరాల్ గా. ఓకే, ఈ విధమైన ఆప్షన్ వస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది డెఫినెట్ గా కామెంట్ చేయండి. సెకండ్ వన్, మొబైల్ డేటా సేవ్ సిస్టమ్. అంటే మన మొబైల్లో ఉన్న డేటా, ఎగ్జాంపుల్ గా నేను ఈ రోజు డేటా అనేది వాడలేదు, నా డేటా అనేది మరొకరు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి డేటా సేవ్ సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది. నిజంగా వినడానికి అయితే చాలా చాలా బాగుంది అనమాట. ఎగ్జాంపుల్ గా నేనైతే 1.5 GB చేసుకుంటాను ఎప్పుడు కూడా. కొన్నిసార్లు ఒక రోజు మొత్తం పూర్తిగా యూజ్ చేయను కూడా అటువంటి డేటా. చాలా మంది మొబైల్ ఫోన్ లో రీఛార్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే మన డేటా అయితే షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటువంటి సిస్టమ్ అనేది వస్తే ఎంత బాగుంటుంది, నిజంగా ఊహించుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. నెంబర్ 3, బ్యాటరీ షేర్ సిస్టమ్. ఇదేంట్రా బ్యాటరీ కూడా నేను వదలలేదా అనేసి మీరు అనుకోవచ్చు. నిజంగా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, మన దగ్గర 90%, నా మొబైల్లో 90% ఛార్జింగ్ ఉందనుకోండి, మన ఫ్రెండ్ మొబైల్ ఒక 5% ఛార్జింగ్ ఉందనుకోండి. అతనేమో మనల్ని అడగవచ్చు, ఒక 20% లేదా 30% బ్యాటరీ అనేది షేర్ చేయాలంటే మన మొబైల్లో బ్యాటరీ షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, అది ఒకసారిగా క్లిక్ చేసి బ్యాటరీ షేర్ అనేది ఒక 30% అనేది అతనికి సెండ్ చేస్తే ఏ విధంగా ఉంటది, మన ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా సెండ్ చేసుకుంటాం ఆ విధంగా అనమాట. నిజంగా ఇది కూడా నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ ఐడియా అనమాట. చాలా చాలా బాగుంది. ఈ విధంగా వస్తే ఎంత బాగుంటుంది. నెంబర్ 4, ఆటోమేటెడ్ నెట్ స్పీడ్ అనేది బూస్టర్ అనమాట. ఆటోమేటెడ్ నెట్ స్పీడ్ బూస్టర్. మన ఫోన్ లో నెట్ అనేది స్లోగా ఉంటే మన ఫోన్ మనకి చెప్పాలి. అంటే మనం చాలా మూవీస్ లో చూస్తుంటాం కదా, మొబైల్ ఫోన్స్ గానీ ఎటువంటి వస్తువులు గానీ హీరోస్ తో హీరోయిన్స్ తో అక్కడ ఉన్న క్యారెక్టర్స్ తో మాట్లాడుతుంటాయి, ఆ విధంగా అనమాట. అప్పుడు మనం నెట్ స్పీడ్ పెంచామనుకోండి, ఒక సుడిగాలి వేగంలా పనిచేయాలి. ఒక 5 GB అనేది ఒక 30 seconds లో స్పీడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అప్లోడింగ్ అయినా డౌన్లోడింగ్ అయినా అంత నెట్ స్పీడ్ అనేది మనకి వస్తే ఎంత బాగుంటుంది. నిజంగా ఇది కూడా చాలా చాలా బాగుంది. మీ ఏరియా సైడ్ ఈ విధంగా సిగ్నల్ ఉండొచ్చేమో, కానీ మా ఏరియా ప్రాంతం మొత్తం కొండ ఏరియా అనమాట. కొండ ప్రాంతం మొత్తం కూడా మాకైతే ఎటువంటి సిగ్నల్ అనేది ఉండదు. అటువంటి సిగ్నల్ మాకుంటే ఎంత బాగుంటుంది. నేను ఈ వీడియో చేసినప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేనైతే చాలా చాలా కష్టపడతాను, అంత కష్టంగా ఉంటుంది అనమాట మాకు. నిజంగా ఇటువంటి సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది కదా. ఫిఫ్త్ వన్, మొబైల్ సిగ్నల్ జనరేటర్. ఎక్కడైనా మనం సిగ్నల్ లేని ప్లేస్ కి వెళ్ళామనుకోండి, మీరు చాలా ఫేస్ చేసే ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి అనేది వెళ్ళుంటారు, సిగ్నల్ లేదనేసి, కొంచెం స్లోగా ఉందనేసి మీకు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అటువంటి ప్లేసుల్లో వెళ్ళినప్పుడు మనం సిగ్నల్ కి ఇబ్బంది పడుతున్నప్పుడు, సిగ్నల్ అనే బటన్ అనేది మన మొబైల్ ఫోన్ లో ఉంటే దానిపై ఒక్కసారి క్లిక్ చేస్తే
ఒక్కసారిగా సిగ్నల్ అనేది ఆ ప్రాంతం మొత్తం కూడా సృష్టించేస్తే ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. నెంబర్ 6, మొబైల్ ఫైల్ రికవరీ బటన్. ఒక్కసారిగా మనం పొరపాటున మన వీడియోస్ గానీ అండ్ ఆడియోస్ గానీ ప్రతిది కూడా ఇంపార్టెంట్ అనేది మొబైల్లో దాచుకుంటూ ఉంటాం కదా. అటువంటివి పొరపాటున డిలీట్ అయిపోయినా సరే మొబైల్లో ఒక ఆప్షన్ అనేది వస్తే ఒకసారి ఆ బటన్ నొక్కగానే మొబైల్లో అన్ని కూడా తిరిగి వచ్చేస్తే డిలీట్ అయినవి మొత్తం కూడా ఎవరైనా మన డేటాని మనపై కుళ్ళుండి మన డేటాని మొత్తం డిలీట్ చేసినా సరే అండ్ పొరపాటున డిలీట్ చేసినా కూడా అవి మొత్తం కూడా మన ఒక్క బటన్ తో డిలీట్ చేసిన మొత్తం డేటా అనేది మొత్తం రికవరీ అంటే మొబైల్లోకి మళ్ళీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది కదా. చాలా మంది ఇటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు. తెలియకుండా డిలీట్ చేసేయడం, తెలియకుండా మన డేటా అనేది డిలీట్ చేసుకోవడం, మళ్ళీ రికవరీ చేయలేకపోవడం అండ్ చాలా మంది ఫోన్ తీసుకుని అదర్ పర్సన్స్ కూడా మన డేటాని డిలీట్ చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మన ఫోన్ లోన ఒక బటన్ ఉంటే దానిపై క్లిక్ చేసి మొత్తం మన డేటా మొత్తం తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. ఇది కూడా చాలా బాగుంది. నెంబర్ 7, ఆటోమేటెడ్ కాల్ ట్రాన్స్లేటర్. ఎగ్జాంపుల్, నేనైతే తెలుగు మాట్లాడగలను. నాకు కొత్తగా పరిచయమైన వ్యక్తి అతను హిందీ మాట్లాడగలడు. నా భాష అతనికి అర్థం కాదు, అతని భాష నాకు అర్థం కాదు. అదే మన మొబైల్లో ఒక సిస్టమ్ ఉండి ఆటోమేటిక్ గా అతను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ తెలుగు అనుకోండి. ఆ విధంగా ఆటోమేటిక్ గా కాల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతే ఎంత బాగుంటుంది. అతను హిందీలో మాట్లాడినా మనకి మన లాంగ్వేజ్ తెలుగు కనుక మనకి తెలుగులో వినిపిస్తే మనం తెలుగు మాట్లాడింది అతని లాంగ్వేజ్ హిందీ కనుక అతనికి హిందీలో వినిపిస్తే ఆటోమేటెడ్ కాల్ ట్రాన్స్లేటర్ సిస్టమ్. ఇది కూడా చాలా బాగుంది కదా వినడానికి. ఇది నిజంగా జరిగితే ఎంత బాగుంటుంది. నిజంగా చాలా ఎటువంటి వేరే లాంగ్వేజెస్ పర్సన్ తో కూడా మనం ఈజీగా మాట్లాడవచ్చు. నిజంగా చాలా బాగుంది. మీకు ఏ విధంగా అనిపించింది ఈ సిస్టమ్ అనేది? డెఫినెట్లీ కామెంట్ చేయండి. 8th వన్, కెమెరా మల్టీ యాంగిల్ ఆప్షన్. అంటే నేనైతే ఇప్పుడు మీకు కెమెరాలు కనిపిస్తున్నాను కదా. ఈ కెమెరా అనేది నాలుగు వైపులా మల్టీ యాంగిల్ సిస్టమ్ లో కనబడాలన్నమాట. అండ్ వీడియో తీసినా ఫోటో తీసినా సరే మనకి 4 యాంగిల్స్ లో మనకైతే కనిపించాలి. అంటే ముందు నుంచి, వెనక నుంచి అండ్ పక్క నుంచి, ఇటు సైడ్ నుంచి అనమాట 4 యాంగిల్స్ లో కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇటువంటి ఆప్షన్ ఏమైనా మీరు ముందుగానే చూసారా లేదా కొత్తగా తెలుసుకుంటున్నారా? ఇటువంటి ఆప్షన్ వస్తే ఎంత బాగుంటుంది. నాకైతే తెలియదు అనమాట. ఇటువంటి ఆప్షన్స్ అనేవి అదర్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో జరుగుతుంటాయి. మరి ఇటువంటి ఆప్షన్ అనేది వచ్చిందో లేదో మనకైతే తెలియదు అనమాట. కాకపోతే కెమెరా యాంగిల్స్ 4 యాంగిల్స్ లో వస్తే నిజంగా ఎంత బాగుంటుంది. చూడడానికి చాలా బాగుంది. వినడానికి కూడా చాలా బాగుంది అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది? డెఫినెట్లీ కామెంట్ చేయండి. 9th వన్, అలారం బేస్డ్ లొకేషన్. ఈ అలారం అనేది సమయానికి కాదు, అంటే టైంకి అయితే కాదనమాట. మన లొకేషన్ కి బేస్డ్ అయ్యి ఉండాలి. అంటే మన లొకేషన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామనుకోండి, అలారం మోగాలి. అంటే లేచి దిగు అని మనకి అలారం అనేది చెప్పాలి. అంటే బస్ స్టాండ్ కి వచ్చేటప్పుడు డ్రైవర్ అనేవాడు ఆటోమేటిక్ గా ఆపుతాడులేండి. కాకపోతే మనము అలారం బేస్డ్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి అలారం అనేది చెప్పాలన్నమాట. బస్ స్టాండ్ రాగానే లేచి దిగు వెళ్ళు అనేసి మనకైతే చెప్పాలన్నమాట. ఈ విధంగా మనకి అలారం అనేది మన లొకేషన్ బట్టి మోగి మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. ఓకే, ఫైనల్లీ లాస్ట్ వన్, 10th వన్ అనమాట. వీడియోని ఇప్పటిదాకా ఇక్కడి వరకు మీరు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఓకే, ఫైనల్లీ 10th వన్, మన మొబైల్ అనేది ఈ విధంగానే నేనైతే ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా. ఇలా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వేడైపోతున్నప్పుడు మన ఫోన్ లో కూలింగ్ బటన్ అనే ఆప్షన్ నొక్కితే మొబైల్ అనేది కూల్ అయిపోవాలి. ఈ సిస్టమ్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇదైతే చాలా మిషన్స్ లో చూసుంటాము, మన ఫోన్ లో అయితే ఉండదన్నమాట. ఈ సిస్టమ్ అనేది కొత్తగా తీసుకువస్తే మన ఫోన్ అనేది ఈ విధంగా ఏదైనా పని చేసినప్పుడు ఆటోమేటిక్ గా వేడైపోతుంది అనమాట. ఇలా వేడైపోయినప్పుడు మొబైల్ ఫోన్ లో కూలింగ్ ఆప్షన్ బటన్ అనేది ఒక్కసారిగా నొక్కగానే మన ఫోన్ అనేది కూల్ అయిపోవాలన్నమాట, చల్లబడిపోవాలి. ఈ ఆప్షన్ వస్తే ఎంత బాగుంటుంది. నిజంగా చాలా అమేజింగ్ గా ఉంటుంది కదా. ఈ 10 ఆప్షన్స్ కూడా మీకు ఏ విధంగా అనిపించాయి డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే అలా చూసి వెళ్ళకుండా తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్, బాయ్.